హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేస్ అండి. ప్రజెంట్ మనం అయితే పుంగనూరు మార్కెట్లో చూడడం. సో పుంగనూరు మార్కెట్లో మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు దీనికి సంబంధించిన ఎంటైర్ జీవాలకు సంబంధించిన వీడియో చేస్తుంటే ఇక్కడ పొట్టి మేకలు కూడా అయితే ఉన్నాయి. అంతా ఒక అడుగు 1.5 అడుగు అయితే ఉన్నాయి అనమాట. సో దీంట్లో సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో కంటిన్యూగా ప్రతిరోజు ఉంటాయండి. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు అండి. సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 11 గంటల వరకు అయితే 11, 12 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు రావచ్చు. అలాగే మీరు రాలేనటువంటి వాళ్ళు మన ఛానల్లో వీడియోలు కంటిన్యూ ఫుల్ వీడియోలు వస్తుంటాయి, చూడవచ్చు. కొనుక్కున్నారా? అమ్ముతుంటది అమ్ముతుంటదేనా? పాయి చెరువు రంగరాజు ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ మనం చూస్తున్నది సిరోహి క్రాస్ బ్రీడ్ అనుకుంటున్నాం. కాస్త చూడొచ్చు, కొంచెం మంచి క్వాలిటీలో అవుతుంది పిల్ల, చిన్న సైజు పిల్ల. ఏం చెప్తారో ధర ఏమని అనుకుందా? ఏం చెప్పారు? 26 పళ్ళు వేసిందా? పళ్ళు వేసిందా లేదా? ఇంకా పల్లెలా 26,000 అయితే చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అంతా కూడా 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. పళ్ళు వేయలేదంట. సో మనం మీట్ మాట్లాడుకుంటే ఎన్ని కిలోలు రావచ్చు బ్రదర్? ఇది 25 కిలోలు మీట్ వస్తుంది. ఓకే, 26 చెప్తున్నాడు. 25 మీట్ అయితే వస్తుంది చెప్తున్నాడు. సో ఇంకా పెద్దది అవుతుంది అనమాట. మంచి సైజ్ అయితే వస్తుంది, భారీ సైజులో అయితే వస్తుంది అనమాట. దగ్గర కంటిన్యూగా ఉంటాయంటే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయి కదా, నెంబర్ చెప్పండి. 630-313-9077. చెవుల మేకలు ఉంటాయి మీ దగ్గర? ఉంటాయి కదా. ఓకే, వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినామండి. ఎక్కడ ఊరు? చెంబకూరు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 22. పుంగనూరు పరిసర ప్రాంతం అంటే ఒక 22 కిలోమీటర్లు వస్తుందంట పుంగనూరు నుంచి. సో ప్రతి వారం అనేది ఇక్కడికి మనకు మార్కెట్కి అయితే వస్తాడు. అలాగే ఇంటికాడ కూడా కంటిన్యూగా ఉంటాయంట. సో వాళ్ళైతే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి దానికి సంబంధించి కావాలంటే అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అదే అండి. దాని తర్వాత మేకలు, మేకపోతులకు సంబంధించి వీడియోలో చూద్దాము. అలాగే మంచి క్వాలిటీలు ఏదైనా పొట్టేళ్ళు ఉన్నాయి అవి కూడా చూద్దాం అనమాట. ఏం చెప్తారన్నా? జత 10,000, జత 20,000, ఒక్కోటి 10,000. ఒక్కొక్క పోతుని 10,000 రూపాయలు అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు 3 పోతులు 30,000 చెప్తాడు, జత మీద వచ్చి 20,000 చెప్తాడు. సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో దీని ఏజ్ మనం మాట్లాడుకుంటే ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఒక 10 కిలోలు కాస్త ఇటు అటు వస్తాయి అనమాట. 10,000 రూపాయలని చెప్తాను కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి అయితే మనం మేకలు సంబంధించి చూస్తాము. అలాగే మేక పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న పిల్లలు. అవి చూద్దామంటే ఒక 4 months ఆ విధంగా అయితే ఉన్నట్టు. ఈ జత ఏం చెప్తారన్న? జత 10,000. 2 పోతులా మరకలా? ఒక పోతు ఒక మరక. ఓకే ఫ్రెండ్స్, చూస్తే ఇవైతే 10,000 రూపీస్ చెప్తానండి. ఒక ఫీమేల్ ఒక మేల్ గోటు. సో చెప్పడం అయితే ఒక్కొక్క పిల్లని 5,000 చెప్తాను కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఈ పిల్లలు అంతా ఒక 4 నెలల పిల్లలు అట్లయితే ఉంటాయి అనమాట. ఇగో ఇది వచ్చి సిరోహి బ్రీడ్ క్రాస్ అండి. ఇది చిన్నపిల్ల, కొంచెం మంచి సైజ్ అయితే వస్తుంది. ఏం చెప్పారన్న దాన్ని? ఏం చెప్తారా? 11,000. సో 11,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 11,000 రూపాయలు చెప్తాడు. అంతా కూడా ఒక 5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. 5-5.5 నెలలు అట్లయితే ఉంటుంది అనమాట. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది. అదినా 7.5, 7,500 రూపీస్ చెప్తాను దాన్ని. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అది కూడా ఒక 4 నెలలు అట్లయితే ఉంటుందండి. సో ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ప్రజెంట్ అయితే పుంగనూరు మార్కెట్ లో ఉంటాయి అన్నమాట ఇవి. అలాగే ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉన్న మేకపోతులు చూద్దాం. ఏం చెప్పారన్నా? 26 పళ్ళు వేసిందా? 2 పళ్ళు 26,000 అయితే దీన్ని చెప్తామన్నా. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 26,000 రూపాయలు అనేది ఉంది. 2 పళ్ళు మీద అయితే ఉండదు అనమాట. 20 కిలోలకు కాస్త ఇటు అటు వచ్చేది అనమాట. 20-25 మధ్యలో అయితే వచ్చేది మీట్ వచ్చేసరికి తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే పుంగనూరు మార్కెట్ అండి. ఏం చెప్పారన్న? ఇది 15, 15,000 రూపీస్ అయితే చెప్తారండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మేకపోతు ఒక 14-15 కిలోలు కొంచెం ఇటు అటు వచ్చేది అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు తగ్గింపు ధర అనేది ఉందన్నమాట. ఏం చెప్తారన్న జత? ఈ జత ఏం చెప్తారు? 29, 29,000 అయితే చెప్తారో. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కోటి మనకు దగ్గర 14,500 రూపాయలు అనేది పడుతుందండి. సో ఈ పోతు కూడా అట్లే చెప్పొచ్చు. 14-14.5 ఆ విధంగా చెప్తున్నాడు. చెప్పడం అయితే అట్లా ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. మార్కెట్లో ఏదైనా కూడా బార్గింగ్ అనేది ఉంటుంది. అది ఎంత బార్గింగ్ ఉంటుంది ఏమనేది మీరు మాట్లాడే దాన్ని బట్టి అనేది తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూద్దాం. ఇక్కడ ఒక మేకపోతు ఉంది. ఇవంతా కూడా మన లోకల్ మేకపోతులేనండి. సో ఇది మనకు ఒక 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. ఒక 12-14 కిలోలు ఆ విధంగా అయితే వచ్చేడుకుంది అనమాట. అయ్యా ఏం తండ్రి దీన్ని?
14 ఓకే 14,000 అయితే చెప్తాను దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 10 కిలోల పైన 12, 11 ఆ విధంగా రావచ్చు. 1 కిలో ఇటు కూడా రావచ్చు అనమాట. ఇక్కడ జత మేకల బేరం జరుగుతున్నాయి. ఏం చెప్తారో కనుక్కున్నాం. ఏం చెప్తారన్నా మేకలనా? జత 25,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 మేకలు సుడి మేకలు ఉన్నట్టున్నాయి. 25,000 రూపాయలు అనమాట. ఒక్కొక్కటి మనకి 12,500 రూపాయలు అనేది పడుతుందండి. ఈచ్ వన్ 12,500 రూపీస్ అనేది పడుతుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. మన లోకల్ మేకలే ఇక్కడ ఉండే మేకలు అనమాట, నాటు మేకలు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇక్కడ పిల్ల బేరం జరుగుతుంది. ఇక్కడ 2 పిల్లలు అయితే ఉన్న జత. ఏం చెప్తారన్న పిల్లనే? ఏం చెప్తాను? 7,000 మేక పోతే కదా 7,000 రూపీస్ అయితే చెప్తాను అది చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లని. సో ఇంచుమించు అది కూడా అదేమన్నా తగ్గుతుందా? అది కూడా అంతే 7,000 జత 14,000 14,000 రూపీస్ చెప్తానండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 14,000 రూపాయలు అంటే జత మీద ఒక్క పిల్ల అయితే 7,000 అయితే చెప్తాను అనమాట. ఇంకా ఒక 5.5 నెల 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఇంకో పిల్ల అయితే ఉంది. ఒక 4 మంత్స్ 4.5 మంత్ పిల్ల అయితే వస్తాయి అనమాట. ఏ చెప్తారన్నా? ఏం చెప్తాను రా? 6.5 6,500 రూపీస్ చెప్తానండి. ఫీమేల్ గోట్ కిడ్ 6.5 చెప్తాను. నేను తగ్గిపోతారనమాట. మేక మరక ఒక 500 రూపాయలు అయితే బార్గింగ్ అనేది ఉంటుంది అనమాట. 500-600 అయితే బార్గింగ్ అయితే ఉంటుంది. సో అదొక జత మేక పోతులు ఉన్నాయి. ఇవి చూద్దాం ఏం చెప్తారో. పిల్లలు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. దీంట్లో మొగజిమ్ మార్లు అంతా కట్టారు బాగా నీట్ కూడా. అన్నా ఏం చెప్తారన్నా జతనా? అన్నా ఏం చెప్తాను రా? 19,000 19,000 రూపీస్ అయితే చెప్తాను జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 మేక పోతులు 19,000 రూపాయలు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. అప్పుడు మనకు ఒక్కొక్కటి 9,500 రూపాయలు పడుతుంది. 9 18 9 2 5 10 ఓకే 9,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుందండి. 9,500 రూపీస్ అనేది పడుతుంది. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. పిల్లలు అయితే మంచి క్వాలిటీలో అవుతాయి. ఒక 6 నెలలు 6.5 నెలలు అట్లయితే ఉంటాయండి. లేదంటే 7 నెలలు కూడా వేసుకోవచ్చు. మనకు లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్ల దగ్గర 10 కిలో మీట్ అయితే వచ్చేది. సో లైవ్ వెయిట్ అనేది ఒక 17-18 అట్లా వస్తుంది అనమాట. 1 కిలో ఇటు కూడా రావచ్చు. ఎగ్జాక్ట్ గా అనేది మనం చెప్పలేకపోవచ్చు. సో దాన్ని మేక పోతులకు సంబంధించింది మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం మాక్సిమం. ఇక్కడ 2 పోతులు అయితే ఉన్నాయి జత పోతులు. ఏం చెప్తారన్నా పోతులు? రేటు చెప్పుబ్బా. రేటు చెప్పువా. సరేలే ఆయన చెప్పలేదు. ఏం చెప్పారన్నా మేకనే? మేక పిల్లలే 22.5 మేక పిల్ల 2 పోతు పిల్ల మరక పిల్ల పోతు పిల్ల 22,500 చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో మేక పోతు పిల్ల 2 కలిపి 22.5. ఇప్పుడు మనకు ఒకటి 10,000 చిల్లర అయితే పడుతుంది. సో 11,000 ఆ విధంగా పడుతుంది. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మేకలు ఒక మేక 2 పిల్లలు అయితే ఉన్నాయి. మంచి సైజులో ఉండే పిల్లలు. ఈ మేక పిల్లలకి ఏం చెప్తారో చూద్దాం అనుకుందాం. మంచి సైజులో ఉందండి మేక. ఇది మేక అమడాల పిల్లలు అనుకుంటున్నాం. ఏం చెప్పారన్నా మేకల పిల్లడా? 27.5 దీని పిల్లలే కదా అమడాల పిల్లలు. ఏం పిల్లలు? పోతు పిల్లలు మరక పిల్లల? 2 పోతు పిల్లలే. 2 పోతు పిల్లలు మేక 27.5 ఓకే 27,500 రూపీస్ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ మేక 2 పిల్లలు 2 పోతు పిల్లలు అంటే చూసుకోవచ్చండి. మంచి సైజులో అయితే ఉన్నాయి పిల్లలు. 27,500 చెప్తాను. కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. ఈ వారం పెట్టేస్తున్నా. ఇప్పుడు సాయంత్రానికి పెట్టేస్తా. వస్తా ఒక నిమిషం. ఇక్కడ ఒక మేకలో 3 పోతులు అయితే ఉన్నాయి. ఏం తరగనుకుందాం. ఒకటి పెద్ద సైజు ఉంది, ఒకటి 2 చిన్న సైజు ఉన్నాయి. ఏం తరగన పోతులు మేక పోతులు 3 పోతులు 40,000 ఓకే చూడొచ్చు. 3 పోతులు 40,000 చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పోతుని 13,000 చిల్లర పడుతుంది. 13,500 ఆ విధంగా చెప్తున్నాడు. సో దాంట్లో ఒక పెద్ద పోత అయితే ఉంది, 2 చిన్న పోతులు అయితే ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి 40,000 అని చెప్తున్నాడు. సో పిల్లలు చూసుకోవచ్చు. అంతా ఈ పిల్ల మాత్రం ఒక 14 కిలోలు ఆ విధంగా వచ్చి ఉంది. మిగతాటి వచ్చి 10+ వచ్చి 10+, 11, 12 అట్లయితే వస్తాయి అనమాట. సో చెప్పడం అయితే అట్లా ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటాయి. పర్లేదు. ఈ వారం కాస్త సరుకు ఎక్కువగానే వచ్చిందండి.
దీనికి సంబంధించిన వీడియోలు కంటిన్యూగా ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తూ ఉంటాయండి. సో ఏ పక్క కూడా అయితే ఉన్నాయి. మార్కెట్లో ముందు కంటే ఇప్పుడు పెరిగాయండి. ఇదంతా కూడా మేకపోతులకు సంబంధించి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి మేక బ్యాచ్లు. సో యావరేజ్గా మనకు మేక పిల్లలు ఏం రేట్లు పడుతుంది ఒక అంచనా రేట్లు అనేది మనం చూపిస్తా ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ ఒక మేకలు కట్ అవుతుంది, దీన్ని అడుగుదాం ఒకసారి. పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారన్నా మేకలు? 4 మేకలునా? పిల్ల కూడా ఉంది ఒకటి. 4 మేకలు 40,000 అయితే చెప్తానండి. ఒక పిల్ల కూడా ఉంది, పర్వాలేదు. మంచి సైజులో ఉండే మేకలు, రీజనబుల్గానే ఉంది. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. 40,000 అంటే ఒక 2-3 వేల వరకు అయితే బార్గెన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్ అండి. దీనికి సంబంధించిన వీడియోలు కంటిన్యూ వస్తాయి అండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్.